ఈ వారం నా టెర్రస్ గార్డెన్ ముచ్చట్లండి. అందరికీ శుభోదయం. చూడండి ఎంత నీట్గా వీటిని నేను చిన్న చిన్న టబ్స్లో వేశాను కదా. టబ్స్లో వేసినప్పటి నుంచి చాలా బాగా పూత అయితే వస్తుంది. అలాగే ఇదైతే కోసేసాం పువ్వులన్నీ. కానీ చూడండి ఎన్ని పువ్వులో, చాలా పువ్వులు. మా ఇంట్లోనైతే పూజకి అస్సలు కొదవలేదండి. నేను ఎప్పుడు కూడా పూజకి పువ్వులు ఉండాలి అని అనుకొని వేసిన మొక్కలు ఇవన్నీ కూడా. అలాగే దేవుడు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది నా కోరిక తీర్చాడని చెప్పి. పువ్వులు అయితే ఇప్పుడు లేవు, ఎందుకంటే నేను రోజు దేవుడికి పూజ చేసినవి ఫోటోలు పెడుతూ ఉంటాను కదా. వాటి నిండా ఉండే పువ్వులన్నీ కూడా మా టెర్రస్ గార్డెన్వేనండి. ఇదైతే ముద్ద శంకు పువ్వు అనమాట, పెద్ద పెద్ద పువ్వులు పూస్తుంది. అలాగే ఇదిగో ఇదైతే వంగ, ఇందులో కాకర కూడా లేచే చూడండి, పడి లేచిన కాకర ఉంది. అలాగే ఇదేమోని చూడండి, ఇవి అయితే గులాబీలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అలాగే మల్లె కూడా రోజుకి ఒక 5-6 పువ్వులు అయితే పూస్తుందండి. నాకు మల్లె అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు వేసినా, ఇదిగో చూసారా, ఇది ఇక్కడ ఊడిపోయింది. ఎన్నిసార్లు వేసినా కూడా ఎప్పుడు కూడా లేవకుండా కొన్ని చనిపోతూ ఉంటాయి. ఒక్క మొక్క మాత్రం బతికిందండి కిందటి ఏడాది, అది మాత్రం అయ్యింది. అలాగే ఇది సిలోన్ బచ్చలి, చాలా బాగా వచ్చింది. కట్ చేసి చేయాలి. బచ్చలతోటి మజ్జిగ పులుసు అవి ఏమైనా చేసుకోవచ్చు కదా. ఇదైతే చామదుంప, దీంతో కూడా కర్రీ చేస్తారు, లేదా చట్నీ కూడా చేస్తారు, బజ్జీ చేస్తారు. ఇవన్నీ చేయాలి, ఇంకా ఎప్పుడో కట్ చేసినప్పుడు చేస్తాను. అలాగే ఇవి చూడండి, ఇవన్నీ కూడా ఇది కూడా ఫ్రూట్ మొక్కేనండి. ఏంటంటే ఇంకా అది గింజతోటి పెట్టింది కాబట్టి అవ్వలేదు ఇంకాను. అలాగే ఇది స్టార్ ఫ్రూట్, ఇది ఏడాది ఏం కాయలేదు. ఏంటో మరి నా మీద కోపం వచ్చినట్టుంది. అలాగే ఇది చూడండి, ఇదైతే కరివేపాకు పువ్వులు పెట్టింది ఈసారి. బహుశా ఈ పువ్వులు మనకి చూసారా, ఉగాది వస్తుంది కదా, భగవంతుడు నాకు ఈ పువ్వులు పంపించాడేమో అని అనుకుంటున్నాను. ఉగాది వస్తుంది కాబట్టి మనము ఇవి వేస్తాం కదా, కరివేపాకు. అలాగే వేపకు కూడా పువ్వు పెట్టిందండి, చూపిస్తాను చూడండి. నిజంగా దేవుడు ఏది కావాలో అది చేస్తాడా అని అనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు. ఇదిగో చూడండి, వేప పువ్వు. ఈసారి ఉగాదికి మా ఇంట్లో వేప పువ్వే వేస్తాను నేను. అలాగే కరివేపాకు పువ్వు కూడా ఉన్నది, అది కూడా 1-2 వేస్తాం కదా. అలాగే చూడండి, ఈ మొక్కలైతే ఇవన్నీ అన్నిటికీ ఉదయం అయ్యేసరికి పువ్వులు ఉంటాయి. పువ్వులు లేకుండా నేను తీస్తున్నాను. పువ్వులన్నీ కూడా మా ఇంట్లో దేవుడి గదిలో దేవుడి పటాల నిండా పువ్వులు అయితే ఉంటాయి. అలాగే ఇదైతే చిన్న ఉసిరి. ఈ ఉసిరి అయితే కాయలేదు ఎందుకో, కాకపోతే ఇది మార్చాను ఇందులో కాబట్టి. ఇగో ఈ బెండకాయలు ఇంకా తీసేయాలి చూడండి. అలాగే ఎందుకంటే ముదిరిపోతాయి, తీసేస్తే సరిపోతుంది. అలాగే ఇది అడీనియము, ఎంత బాగా పూస్తుందో. ఇది ఎందుకో పాడైపోయిందండి, మొక్క మార్చాను, చనిపోయినట్టు అయిపోయింది. అయినా ఉంచానేమో ఏమైనా చిగురు వస్తుందేమో అనే ఆశతోటి. ఈ మొక్కలన్నీ అయితే ఇలాగే ఉన్నాయి, ఇంకా గడ్డి తీయాలి. మొన్న తీసాను, ఇంకా మిగిలింది చూడండి. ఇందులో అయితే అసలు చెయ్యే పెట్టలేకపోతున్నాము డ్రాగన్ ఫ్రూట్, ఎందుకంటే ముళ్ళు గుచ్చేస్తున్నాయి, తీయడం చాలా కష్టంగా ఉన్నది. ఇదిగో ఇవన్నీ, ఇదైతే ఆనప, మీకు తెలుసును కదా ఆనప. అలాగే చూడండి అక్కడ ఈ లోపలే బచ్చలి కూడా ఉన్నదండి. అలాగే కాకర, బరబట్టి, చిక్కుడు, అలాగే కొన్ని ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ అండి, బెంగళూరు నుంచి తెచ్చి వేసింది ఇది. అలాగే ఇందులో మళ్ళీ చూడండి, నిన్న నేను దోసకాయ చేశాను కదా కూటు, ఆ విత్తనాలు వేసేసాను అనమాట. ఆ విత్తనాలు వేసేస్తే మళ్ళీ దోసకాయలు వేస్తుందని. అలాగే కాకర, ఇలాగే నేను విత్తనాలు వేసేస్తూ ఉంటాను, అవే లేస్తూ ఉంటాయి అనమాట మళ్ళీ. అలాగే ఈ మధ్యలోనైతే చిక్కుడు, బంతి, అలాగే ఇక్కడ టమాటో, ఆకుకూరలు అయితే ఈ లోపల ఉన్నాయండి. లోపల చూడండి, ఇదిగోటి బచ్చలి, అలాగే చిన్న పాలకూర, ఇవన్నీ ఈ లోపల ఉన్నాయన్నమాట. ఇవి మూసేస్తున్నాయి, కాకపోతే ఉండనియండి మరి. ఇదిగో ఈ లోపల కూడా ఉన్నాయండి చూడండి. సో ఆకుకూరలు కూడా కొద్దిగా వేసాను నేను. ఇంకా ఇవన్నీ అయితే ఫ్లవర్ ప్లాంట్స్ ఇవన్నీ. సో ఇదండి మా తాలూకా అప్డేట్. ఇదైతే కాయడమే లేదు, ఏంటైందో మరి తెలీదు. సరే అలా చూస్తున్నాను ఎప్పుడు కాస్తుందా అని. సో ఇవన్నీ అండి. ఇగో చూడండి, ఇదంతా క్లీనింగ్ చేసిన గడ్డి అనమాట, ఎండబెట్టేశాను. అక్కడ కూడా ఎండిపోయింది. ఈ ఎండిపోయిన దాన్ని మళ్ళీ నేనేంటంటే ఏదో ఒక బ్యాగ్లో వేసేస్తే అడుగుని, దాని మీద కొంచెం మట్టి, కొంచెం గెత్తం వేసేసామంటే
మొక్క పాతేయవచ్చు అనమాట. సో అలాగ వేసేస్తూ ఉంటాను, ఏది వేస్ట్ చేయక్కర్లేదు. ఇవన్నీ చూడండి, మొన్న ఏం చేశానంటే మొత్తం చామంతి పూత అయిపోయింది కదా, కట్ చేసేసాను. ఇదిగో చూడండి, ఇవన్నీ కట్ చేసేసాను. కట్ చేసేస్తే మళ్ళీ చక్కగా చిగురు వచ్చేసింది ఒక వారం రోజుల్లో. అయితే ఇప్పుడైతే పుయ్యదులేండి, మళ్ళీ ఏడాది పాటు మనం వెయిట్ చేయాల్సిందే చామంతి పుయ్యాలంటే. సో ఇవన్నీ గడ్డి అంతా అన్నిట్లోంచి తీసేసాను, లేకపోతే ఏమవుతుందంటే గడ్డే లాగేసుకుంటున్నాను అనమాట మనం వేసిన ఫర్టిలైజర్స్ తాలూకా బలం అంతాను. అందుకని మొత్తం గడ్డి అంతా తీసేసాను. మొన్న తీసేసిన గడ్డే ఇదంతా చూడండి ఎంత గడ్డి వచ్చిందో. ఇదంతా ఏం చేశానంటే అలా పెట్టేసి ఉంచాను, ఎండకి ఎండిపోతే ఈజీగా మనము దాన్ని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనేసి. ఇదిగో ఇక్కడైతే ఒక 2, 3, ఇక్కడ 1, 4 బకెట్స్ ఖాళీ ఉన్నాయి నాకు. ఆ బకెట్స్లో ఏవో వెయ్యాలి ఇంకా కొంచెం ఆకుకూరలే తెచ్చి వేద్దాం అనుకుంటున్నాను. పాలకూర ఇలాంటివన్నీ వేస్తే చక్కగా లేస్తాయి. ఇంకా కలిసి ఇంతకు ముందు వేసినవే 1-2 కొద్దిగా ఉన్నాయి ఆకుకూరలు, మళ్ళీ వేస్తాను ఈసారి. ఇది వంగ ఒక్కటే బతికిందండి, కానీ ఆ ఒక్కటి చాలేమో అనిపిస్తుంది మా కుటుంబానికైతే. అలాగే చూడండి ప్యాషన్ ఫ్రూట్, ఇది పుయ్యలేదు ఇంకా, ఇది పెట్టింది, చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి. కట్ చేసేసాను, బాగా ఎండిపోయినట్టు అయిపోయిందని చెప్పేసి. ఇది క్లౌ బీన్స్ ఇది. అలాగే చూడండి ఇవైతే ఫ్లవర్స్, చూడండి ఎల్లో ఫ్లవర్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అన్నీ ఎంత బాగుంటున్నాయో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడండి లొకేషన్ కూడా మంచి పొలాల మధ్యలోనే ఉన్నట్లుగా ఉంటుంది. అంటే ఇటువైపు అన్నీ కూడా పొలాలు ఉన్నాయన్నమాట, అవన్నీ మొక్కజొన్న అండి. అలాగే అటువైపు అక్కడంతా కూడా దూరంగా చూడండి అవి కూడా మొక్కజొన్నే వేశారు. మళ్ళీ ఇవన్నీ కూడా కోతలు కూడా అయిపోయినాయి, కొన్ని అయితే ఫీల్డ్స్ ఖాళీగా వదిలేశారు. సో చాలా బాగుంటుంది, మా ఇంటి దగ్గర అయితే బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడండి అవన్నీ కూడా కొబ్బరి చెట్లు. సో ఇదండి లొకేషన్ అండ్ మా ఇంటి తాలూకా పరిస్థితి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండి, మీరు కూడా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇలాగే ఆదరించి నా తాలూకా పద్మలత కుకింగ్ అండ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి విషయాలతో మేము ముందుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగా ఉందో, కొంచెం ప్లేస్ దొరికితే చాలు ఏదో ఒక మొక్క వేసేస్తూ ఉంటాను నేను. సో ఇదన్నమాట, ఇది కూడా పూత అయిపోయింది. ఇంకా ఉన్న మొగ్గలు కూడా పూసేస్తున్నాయి చూడండి ఎంత చక్కగాను. కొద్దిపాటి మట్టితోటే ఎంత బాగా లేస్తున్నాయో ఇవన్నీ కూడాను. నాకు అనిపిస్తుంది ప్రకృతి ఎంత అందమైనది అని, ఎంత అడ్జస్ట్ కూడా అవుతుంది అని. ఈ ప్రకృతిని మనము కాపాడుకొని మనం అందరం ముందుకు వెళ్ళాలి. ఇదైతే కాయిన్ కదా, చైనీస్ కాయిన్ ఏదో అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, కానీ చాలా అందంగా ఉంటుందండి. ఇది ఒక్కటి నేను తీసుకొని మళ్ళీ దీన్ని డెవలప్ చేశాను అనమాట. ఇది వాటర్లో కూడా లేస్తాయట, కానీ నేనైతే వాటర్లో పెట్టలేదు. సో అదండి సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి అందరూ కూడా. థ్యాంక్ యూ అండి. అలాగే నేను ఈ టెర్రస్లో కాసిన వాటితో చేసే కూరలన్నీ కూడా ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీ సపోర్టు, అలాగే నా కుకింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీ సపోర్ట్ కావాలండి. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పద్మలత కొట్టి.